ఈరోజు జూబ్లీ ఫైట్. సో జూబ్లీ ఫైట్ అనేది చాలా తీవ్ర స్థాయిలో జరగబోతున్నది. ఇది మరొక హుజూరాబాదు, మరొక మునుగోడు, మరొక జూబ్లీ. ఈ 3 ఉప ఎన్నికలకు రాష్ట్ర చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం ఉన్నది. చావో రేవో అన్నట్టు ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగినాయి. ఈరోజు కూడా జూబ్లీ ఉప ఎన్నిక కూడా అంతే ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నది. ప్రభుత్వానికి ఇది అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. అదేవిధంగా ప్రభుత్వ వ్యతిరేక పాలనకు ఇది అద్దం పట్టబోతుంది. మళ్ళా బీఆర్ఎస్ యొక్క ప్రభంజనము జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నుంచే మొదలవుతుంది అని ఒకవైపు బీఆర్ఎస్ అనుకుంటుంటే, వీళ్ళిద్దరి మీద వ్యతిరేకత ఉన్నది. ఇక నుంచి బీజేపీ పాలన రాబోతుంది, అది కూడా జూబ్లీ హిల్స్ నుంచి జరగబోతుందని బీజేపీ ప్రచారం చేసుకుంటుంది. బట్ ప్రచారాలు ఎలా ఉన్నా కూడా ఫైట్ మాత్రము అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ మధ్యనే ఉన్నది. ఇది అందరికీ తెలిసిన సత్యము. అయితే ఈరోజు రకరకాల పరిణామాలు జరుగుతున్నాయి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి. అది మరి ప్రభుత్వానికి తెలిసి జరుగుతున్నాయా, ప్రభుత్వానికి తెలియకుండా జరుగుతున్నాయా, ఇందులో అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్దేశం ఏంది అని అర్థం కాని పరిస్థితిలో ఉన్నది. అందులో చూస్తే మనకు ఇదొకటి ఈరోజు చూడొచ్చు. రౌడీ షీటర్ మార్నింగ్ వాక్, కాంగ్రెస్ అభ్యర్థి తండ్రి బైండ్ ఓవర్, మరో 99 మంది కూడా రౌడీలు కూడా. సో ఇది యాక్చువల్గా ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తున్నది. చిన్న శ్రీశైలం యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ వల్ల తండ్రి. సో నవీన్ యాదవ్ ఎన్నికల్లో ఉన్నాడు. చిన్న శ్రీశైలం యాదవ్ను ఈరోజు బైండ్ ఓవర్ చేస్తే ఇది జనరల్గా ఎప్పుడు జరుగుతుంది? ఇతను ప్రతిపక్ష పార్టీ నుంచి ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీ వాళ్ళని కట్టడి చేయడానికి అధికార పక్షం వాళ్ళు ఆ అభ్యర్థి యొక్క తల్లిదండ్రులను కానీ, అభ్యర్థి అన్నదమ్ములను కానీ, అభ్యర్థికి సంబంధించిన అనుచరులను కానీ ఇట్లాంటి బైండ్ ఓవర్ చేసి వాళ్ళని కట్టడి చేయడం ద్వారా వాళ్ళ మీద ప్రజల్లో ఒక వ్యతిరేక భావన వచ్చే విధంగా ఇలాంటి చర్యలు చేపడతారు. కానీ ఈరోజు జరుగుతున్నది ఏందయ్యా అంటే, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో విచిత్రమైన పరిస్థితి. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వాళ్ళ ఫాదర్ తోటి మార్నింగ్ వాక్ నిన్న జరిగింది. మార్నింగ్ వాక్ ఎవరు? మంత్రి సీతక్క, చిన్న శ్రీశైలం యాదవ్ ఇక్కడ మనకు కనబడుతున్నాడు. వాళ్ళందరితోటి కలిసి మార్నింగ్ వాక్ చేయడం జరిగింది. సో ఇట్లా మార్నింగ్ వాక్ చేసిన అదే రోజు చిన్న శ్రీశైలం యాదవ్ను బైండ్ ఓవర్ చేయడం జరిగింది. సో కాంగ్రెస్ అభ్యర్థి వాళ్ళ సొంత తండ్రిని బైండ్ ఓవర్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఎలాంటి సంకేతాన్ని జూబ్లీ హిల్స్ ప్రజలకు అందించబోతుంది? జనరల్గా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ ఒక్క 15 రోజులు బైండ్ ఓవర్ చేయకపోతే వాళ్ళకు పెద్దగా ఏం జరుగుతుంది, నష్టం ఏం జరుగుతున్నది, లాభం ఏం జరుగుతుంది, బైండ్ ఓవర్ చేయాల్సినంత అగత్యం ఏం ఏర్పడ్డది అన్న చర్చ ఈరోజు జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలవాలన్న లక్ష్యం లేదు, ఆలోచన లేదు అనేది స్పష్టంగా కనబడుతున్నది ఈ బైండ్ ఓవర్ ద్వారా అనేది ఇప్పుడు ఒక కొత్త చర్చ మొదలైంది. ఎందుకంటే ముఖ్యమంత్రికి ఇది ప్రతిష్టాత్మకం కాదు, ఇది కాంగ్రెస్కు ప్రతిష్టాత్మకం. ఒకవేళ ఇది కూడా గెలిస్తే, ఇది గెలిచిన తర్వాత ఇక ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మీదనే గెలిచింది, ఇందులో రేవంత్ రెడ్డి ప్రమేయం ఏమీ లేదు, నవీన్ యాదవ్ బీసీ నినాదం మీదనే గెలిచింది అని అది నవీన్ యాదవ్ క్రెడిట్లకే వెళ్ళిపోతుంది. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డితోటి మాకు పెద్ద పని లేదు, రేవంత్ రెడ్డిని తప్పించే ప్రయత్నం జరుగుతుంది అనేది ఒకవైపు జోరుగా చర్చ నడుస్తున్నది. సో ఇలాంటి నేపథ్యంలో ఈ కాంగ్రెస్ పార్టీ ఆ ఉప ఎన్నికలో ఎవరు ఎక్కడ కంటోన్మెంట్లో తన తెరువు రాలేదు, తన గురించి ఏం రాలేదు కాబట్టి అది గెలిచింది. ఈసారి మంత్రులు ఎవరికి వాళ్ళు వ్యవహరిస్తున్నారు. మంత్రులు నా కట్టడిలో లేరు, ప్రభుత్వం నా కట్టడిలో లేదు, పాదయాత్రలు నా కట్టడిలో లేదు, పైగా మీనాక్షి నటరాజన్ వచ్చి నా మీద జులుం చేస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో నేను లేకపోతే ఇక్కడ కాంగ్రెస్ ఉప ఎన్నికలో కాదు, సాధారణ ఎన్నికలో కాదు, ఏ సీటు గెలవదు అని చెప్పుకోవడానికి ఇప్పుడు ఆల్రెడీ మొన్న ఒకటి ఎక్కడ కార్మిక యూనియన్కి సంబంధించింది ఒకటి జరిగితే అక్కడ రఘునందన్ వర్సెస్ బీఆర్ఎస్ వాళ్ళు చేయడం జరిగింది. అక్కడ శ్రీనివాస్ గౌడ్ గెలవడం జరిగింది. అసలు కాంగ్రెస్కి అక్కడ సంబంధమే లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారం నుండి కనీసం పోటీలో కూడా లేదు.